నేర్చుకున్నావు ఇది? నార్మల్‌గా ఒక 5 డేస్, 6 డేస్ అట్లా పట్టింది. ఓకే. ఎవరి ముందన్నా పాడినావా ఈ సాంగ్? ఎవరి ముందు పాడలేదు సార్. కాదు ఈ సాంగ్ అంటే నువ్వు అన్నీ బాగా కఠినంగా ఉన్నాయి ఎంచుకుంటున్నావు నాకు తెలిసి కదా. ఈ మనోహర సాంగ్ కూడా నువ్వు పాడడం జరిగింది. ఇది ఒక రీల్ నేను చూడడం జరిగింది. ఒక్కసారి ఆ సాంగ్ పాడు. జడివానే ప్రియా నన్నే చేరుకోమ్మా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దా, కసి కసి పొందాలెన్నో ఎన్నో కాసి, నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా, ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దయహం, మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచిన వంట సుధాకర, ఆ తేనెలనే ఓ తుమ్మెదగా తాగిపొమ్మంట, నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమై ఊగేను ఉయ్యాల. ఇది నేర్చుకున్నావు నువ్వు అసలు సాంగ్? నేర్చుకోలేదు సార్. అంటే నార్మల్గా ఒక అమ్మాయి అక్క ఈ సాంగ్ పాడని ఎప్పుడు 6 months నుంచి మెసేజ్ పెడతా ఉంది సార్. ఓకే. నేర్చుకోలేదు, జస్ట్ అడిగారు కదా అని లిరిక్స్ వచ్చు కదా అంటే విన్నాను, అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోలేదు. ఇంకా పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఒకసారి వినలేదు సార్, నేను ఒకసారి విన్నాను, పాడడం వస్తుంది కదా అని జస్ట్ ట్రై చేశాను సార్ అంతే. ఇది సెకండ్ టైం మీ ముందు పాడాను. అదే అంటే ఇది ప్రాక్టీస్ చేయాలని అర్థమైంది, కొంచెం అటు ఇటు అయింది సాంగ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను నిజం చెప్తున్నాను. నీ వాయిస్ బాగుంది, అంటే ఏ సాంగ్ కి తగ్గట్టు ఆ సాంగ్ నువ్వు మోల్డ్ చేసుకుంటావు నీ వాయిస్. ఎందుకంటే ఇప్పుడు మగ్లీ సాంగ్ పాడినావు, శివుడు సాంగ్ మంగ్లీది పాడినావు, దాని తర్వాత ఇది పాడినావు. సో సూపర్ పాడినావు నిజం చెప్పాలంటే.